హిట్లర్ దగ్గర గోబెల్స్ ఎలా అయితే చేశాడో అలాగా. దాని తగ్గట్టు ఆయనకు ఒక రోత మీడియా ఒకటి ఉంది. ఆ రోత మీడియాకు ఉండాల్సిన బేసిక్స్ కూడా లేవు. మొత్తం కనీసం 100% మీడియా పాత్ర పక్కన పెడితే బేసిక్స్ కూడా పోషించరు అక్కడ. ఒక కరపత్రం కంటే దారుణంగా ఇది చేస్తూ ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన పాత్ర పోషిస్తున్నాడు? మళ్ళీ మొదలెట్టాడు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి కుట్రలు, ఎలాంటి కుతంత్రాలు, ఎలాంటి హింస, ఎలాంటి అసత్య ప్రచారాలు ఎలాంటి అయితే చేశాడో మళ్ళీ ఇప్పుడు అదే. అఫ్కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ 19 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ముఠాను తయారు చేశాడు. ఒక ముఠా, మేధావుల రూపంలో ఒక ముఠా, లేకపోతే ఇంకొక రూపంలో ఇంకొక ముఠా, అట్లా రకరకాల సెక్షన్స్ని తయారు చేసి ఈ ముఠాని జనం మీదకి వదిలాడు. వాళ్ళకి ఏముండదు, నెల నెల జీతాలు వస్తాయి. ఆ జీతాలు తీసుకోవడం, ఉన్నది లేనిది తెలుగుదేశానికి వ్యతిరేకంగానో, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానో, బీజేపీకి వ్యతిరేకంగానో, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానో ఊదరగొట్టి చంపేయడమే ఒకటే పని. అలా చేసి 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 ప్రజల్లో ఒక రకమైన నెగిటివ్ ప్రచారాన్ని నింపాలి అనేది వాళ్ళ ఇది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నది ఏంటంటే 19 నుంచి 24 వరకు ఎంత నెగిటివిటీని తయారు చేసినా కూడా ప్రజలు విశ్వసించాల. ఎందుకంటే మనం చేసే పనులు, మనం చేసే ప్రచారం, మనం చేసే పనుల్ని దాచిపెట్టలేవు. నువ్వు బ్లేటెంట్గా క్లియర్గా నువ్వు నీ చేసే తప్పుడు పనులు, నీ అసమర్థ పాలన ప్రజలకు అర్థమైపోయింది. ఇక నువ్వు ఎంత ప్రచారం చేసినా, నీ రోత మీడియాలో ఎంత ఊదరగొట్టుకున్నా ప్రజలు దాన్ని నమ్మలేదు. అందుకే తీసి నేలకేసి కొడితే అక్కడ పడ్డారు వెళ్ళి. అయినా రియలైజ్ అవ్వాల. ప్రాబ్లం ఏంటంటే అయినా రియలైజ్ అవ్వాల. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి, ఎక్కడ మనం దెబ్బతిన్నాం, ఎక్కడ మనం తప్పు చేసాం, ప్రజలు మనకి ఎందుకు ఈ గుణపాఠం నేర్పారు, ఈ గుణపాఠం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి, నెక్స్ట్ మనం ఎలా రివైవ్ అవ్వాలి, మళ్ళీ ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రజానాయకుడిగా రూపాంతరం చెందాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి. అసలు నాకున్న అవగాహన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలో కూడా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ పాలకుడుగా ఊహించుకోవడానికి సిద్ధంగా లేరు. కలలో కూడా కనీసం ఆయనైనా కలలో అనుకోవాలి కదా, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవ్వాలంటే నేను గతంలో చేసిన తప్పులేంటి, ఇప్పుడు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రశ్నించాలి, అది చాలా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి. ప్రజలు బాధ్యత అప్పచెప్పారు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, ప్రజల తరఫున మాట్లాడమని. నువ్వు అసెంబ్లీ ఎగ్గొట్టేసి ఇంట్లో కూర్చొని బెంగళూరులో కాసిన 10 రోజులు, తాడేపల్లిలో 10 రోజులు ఇలా ఉంటే ప్రజలు నిన్ను ఒక మాజీ ముఖ్యమంత్రిగానో ప్రతిపక్ష నాయకుడిగానో కాదు, అసలు లీడర్గానే యాక్సెప్ట్ చేయరు. ఇప్పటికీ ఆ స్టేజ్ వచ్చింది. ఎందుకు అది గ్రహించలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఈయన కొంతమందిని తయారు చేసి, మాజీ ఐఏఎస్లో ఒక 2-3 తయారు చేశాడు. ఈ 2-3 జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ చేయబోయే ఒక పెద్ద కుట్రకి వ్యూహరచన తయారు చేస్తున్నారు. వీళ్ళు స్క్రిప్ట్ అంతా వీళ్ళు రెడీ చేస్తున్నారు. ఐఏఎస్లు కదా, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని వాళ్ళకి తెలుసని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాడు. నమ్మి వాళ్ళకి ఆ బాధ్యత తప్పు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు లైక్ మైండెడ్ పీపుల్తో పెట్టి, ఎలా చేయాలి మనం, ఎలా ప్రజల్లోకి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, దాన్ని మనం పావలా చేస్తే ఆ మిగతా 30 కంప్లీట్ చేసి సాక్షిలో ఎలాగా దాన్ని భూతద్దంలో చూపించే ప్రచారం. నాట్ ఓన్లీ సాక్షి, మేము చెప్తూ ఉంటాం కదా, నీలి మీడియాతో పాటు కూలి మీడియా కూడా ఉంది. వాళ్ళకి కూలిస్తే వాగే మీడియా కూడా ఉంది. సో ఆ మీడియాని దీన్ని ఉపయోగించుకొని ఎలా ఇది చేయాలి, దానికోసం ఒక 2 ఐఏఎస్లు, మెయిన్ ఒక ఐఏఎస్, ఆయనతో పాటు ఇంకొక ఐఏఎస్ని యాడ్ చేశారు మాజీలు. వాళ్ళతో పాటు ఇంకొంతమందిని యాడ్ చేసి ఒక ముఠాను తయారు చేశారు. మేధావుల ముసుగులో ఉండే ముఠా, ఇందాక నేను చెప్పాను కదా, ఆ ముఠాని దాన్ని ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసిన ముఠాకి ఇంకో 2-3 యాడ్ అయినట్టున్నారు. వాళ్ళని తయారు చేశారు మంత్లీ ఇంతని. మేధావులు కాకుండా ఇంకో సెక్షన్ కూడా ఉంటారు, వాళ్ళని తయారు చేశారు. ఎలాగో సోషల్ మీడియా వాళ్ళకి కొంతమంది వెళ్ళిపోయారు, సైడ్ అయిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా అట్టి పెట్టుకున్నారు, జీతాల కోసమో ఉద్యోగం పేరుతో బతకడం కోసమో పెట్టుకున్నట్టున్నారు. ఎనీవే, ఈ రకమైన కుట్ర జరుగుతున్నప్పుడు ఎందుకు ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పేరెందుకు కానీ ఒక ఉద్యోగ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు
ఆయనకు బాగా దగ్గరగా ఉండే నాయకుడు. ఆయనకి ఏదో ఎమ్మెల్యే టికెటో ఇస్తామని ఆశ పెడితే ఇప్పుడు ఆయన మొత్తం సచివాలయంలో తనకుండే తనతో పనిచేసే కొంతమందిని పట్టుకొని ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందనే సమాచారాన్ని బయటికి తీసుకొచ్చి అది లీక్ చేయడం. ఇది ఒక రకంగా ఎంత దేశద్రోహం ఇది ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఆ సంఘ నాయకుడికైనా లేకపోతే అతనితో కలిసి పనిచేసే వాళ్ళకైనా మరి ఇది చట్టం వ్యతిరేకం, ఇది నేరం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ కుట్రలన్నీ ఒక్కొక్కటి పేరుకుపోతున్నాయి. మరి ఇది ప్రభుత్వం గమనిస్తోందా లేదా, గమనించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక పాయింట్. ప్రజలు మాత్రం అప్రమత్తం అయితే సరిపోదు, ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మొన్న మధ్య శ్రీలంక అధ్యక్షుడి ఇంటి మీద దాడి చేసి ప్రజలంతా దాడి చేసి ఏం చేశారు, ఆయన సముద్ర మార్గాన్ని పారిపోయాడు కదా. పారిపోయినాక ఇంట్లో దూరి సోఫాలు గీఫాలు అన్నీ ఎవడు దొరికిందో ఆడు ఎత్తుకుపోయారు శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో. అలాగే మొన్న బంగ్లాదేశ్ షేక్ హసీనా ఆమె పారిపోతే ఆమె ఇంటి మీద కూడా ఇలాగే దాడి చేసి ఎవడు దోషిందో ఆడు ఎత్తుకుపోయారు, కుర్చీలు సోఫాలు ప్లేట్